మనకేం గవర్నమెంట్ జాబ్ ఇవ్వదు, మనకేం డబ్బులు రావు. అసలు లోకల్లో ఏదో ఇస్తే తీసుకుంటాము, దాంతో మన పిల్లలు ఫ్యామిలీలో కట్టుకుంటాము. ఇట్లా చేసుకుంటూ వచ్చే కరోనా వచ్చిందా బాగా బాధ ఉంది అందరికీ, మనకి కాదు అందరి బాగుంది. కరోనా అంటే బాగా మన మిత్రులు లక్షల రాజేష్ బాగా ఆయన కూడా ఒక చెప్పుకుంటాము ఉండేది, ఎన్నో నటించి ఆయన కూడా ఏం ఉద్దేశం వచ్చింది, నేను కూడా రిపోర్టర్ చేయాలని ఆయన డైరెక్టర్గా పేపర్ తీసుకొని ఎడిటర్గా చేసి ఉంటాం. ఎంతో బాధను కలిగిస్తున్నటువంటి దినం కాబట్టి ఆయన తలుచుకుంటూ మనం పాట మా జర్నలిస్టు రాచర్ల రాజేశ్వరన్నకు వందనాలు. ఎక్కడ సమస్య ఉంటే అక్కడ వార్తను అధికారులకు అందించిన సూర్య దిశ ఎడిటరన్న రాచర్ల రాజేశ్వరన్నకు వందనాలు 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 సాహసాలకు వేలాది వందనాలు.
మందలించి పోయారన్నా. पैंडेमिक में अपने फ़राइज़ के अंजाम दही के दौरान कोविड से मुतासर होकर फौत हो चुके हैं। हम उनकी खिदमत को सलाम करते हैं और उनकी खिदमत नाकाबिल फरामोश है जो कभी भुलाई नहीं जा सकती। मैं मेरे दीगर साथियों को मशवरा देता हूँ कि कहीं भी प्रोग्राम में गए जब एहतियाती तदाबीर अख्तियार करें, मास्क और समाजी दूरी बनाए रखें। थैंक यू। ఏర్పరిచినటువంటి మిత్ర బృందానికి మరియు ఆర్మూర్ వర్కింగ్ జర్నలిస్ట్ సభ్యులందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. నేడు మన మిత్రుడైనటువంటి రాజాల రాజేష్ గారి, అదేవిధంగా మన అశోక్ అన్న గారి, వీరన్న గారి, శేఖర్ అన్న గారి, వీళ్ళందరూ కూడా మనతో జర్నలిస్టు విధి నిర్వహణలలో కొనసాగేవారు. స్థానిక వాసులైనటువంటి రాచర్ల రాజేష్ గారు, అదేవిధంగా మన నందిపేట మండలికి సంబంధించినటువంటి దర్శనం అశోక్ అన్న గారు కానీ, డిచ్పల్లికి సంబంధించిన వీరన్న కానీ, దొరపల్లికి సంబంధించినటువంటి మన శేఖర్ అన్న కానీ, వీళ్ళందరూ కూడా నాకు చాలా సుపరిచితులు, నాకు దగ్గరి సన్నిహితులు, మంచి మిత్రులు కూడా. గత సంవత్సరము మేము డిచ్పల్లిలో జిల్లా మండల కమిటీ ఏర్పాటు చేసినప్పుడు వీరన్నను మేము అక్కడ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడిగా నేను చీఫ్ గెస్ట్కి వెళ్ళాను. అక్కడ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడిగా అతన్ని నియమించడం జరిగింది. డిచ్పల్లికి నిన్న మా రాచర్ల రాజేష్ తన ఎంతో కష్టపడి తన ఏదో ఒక సంకల్పంతో ఆయన వృత్తి పట్ల వృత్తిని ఆయన స్వయం వృత్తిని కూడా దాన్ని పక్కన పెట్టేసి మీడియా రంగంలో దిగి అంచెలంచెలుగా ఒక పాత్రికేయుడిగా పనులు చేసి అదే క్రమంలో ఒక పత్రికను తాను సొంతంగా నడిపించేటువంటి ఆ కష్టం అనేది నాకు పూర్తిగా తెలుసు. ఆ పత్రిక నడిపేయాలంటే ఈరోజు సూర్యదిశ పత్రిక చీఫ్ ఎడిటర్గా వారు విధులు నిర్వహించి ఈ కరోనా మహమ్మారి బారిన పడి వారు మృతి చెందడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం. ఎల్లప్పుడూ కూడా ఆర్మూర్లో గత 10 సంవత్సరాల నుంచి వారు విధులు నిర్వహించినప్పుడు మేము ఆర్మూర్లో దరిదాపుగా నాకు తెలిసి 20 సంవత్సరాల నుంచి ఎప్పుడు కూడా ఈ 10 సంవత్సరాలలో ఎప్పుడు కూడా ఏ మీటింగ్ ఉందని చెప్పిన వెంటనే వారు వచ్చేవారు. అన్ని మీటింగ్ విషయం ఒకటి మిత్రులారా, నేను ఒక్కటే తమరందరికీ నేను మనస్ఫూర్తిగా ఒక విషయం తెలియజేస్తున్నా. అది అందరికీ తెలిసిన విషయం. దాదాపుగా మనము మన విధి నిర్వహణలో మనం చేసేటువంటి సమాచార సేకరణలో భాగంగా మనము ముందుగా వ్యక్తిగత జాగ్రత్తలు అనేవి పాటిస్తూ ప్రభుత్వ నియమ నిబంధనలను పాటిస్తూ మనము మన కుటుంబం ఉంది అనేటువంటి ఒక ఆలోచన దృక్పథంతో మనం ముందుకెళ్ళేటువంటి ప్రయత్నం చేద్దాం. దీనికి మీరందరూ కూడా ముందుకు పోయేటువంటి తరుణంలో ఆశిస్తారని చెప్పేసి నేను ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను. ఈ సమయంలో ఇలా కూడుకుంటామని నేను అనుకోలేదు. మన మిత్రులు, మన శ్రేయోభిలాషులు, ఆర్మూర్ వాస్తవ్యుడు, సూర్యదిశ ఎడిటర్ రాచర్ల రాజేశ్వర్ గారు, అలాగే నందిపేట ప్రభా రిపోర్టర్ అశోక్ గారు, డిచ్పల్లి TV5 రిపోర్టర్ వేణు గారు, దర్పల్లి సాక్షి రిపోర్టర్ శేఖర్ గారు, వారితో పాటు తెలంగాణ ప్రాంతంలో, ఆంధ్రప్రదేశ్లో సీనియర్ జర్నలిస్టులు, సబ్ ఎడిటర్లు, సంపాదకులు అనేక మంది కరోనా బారిన పడి మన మధ్యలో లేకుండా ఉన్నారు. వారి కోసం ఈ ఆర్మూర్ ప్రెస్ క్లబ్ తరఫున సంతాప సభను శ్రద్ధాంజలి ఘటిస్తూ శ్రద్ధాంజలి మాకు కూడుకోవడం చాలా బాధాకర విషయం. అయితే
మనవంతుగా పాత్రికేయులంగా ఈ కరోనా విపత్కర పరిస్థితులలో, ఈ పాండమిక్ సిచ్యువేషన్లో మనం ఏ విధంగా కూడా ప్రభుత్వ నియమ నిబంధనలతో పాటు మన స్వీయ రక్షణ కూడా పాటిస్తే బాగుంటుందని చెప్పేసి నా వ్యక్తిగత అభిప్రాయం. ఎందుకంటే కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉంటాం, కుటుంబానికి మనం భారం కాకూడదు. ఎందుకంటే చాలా సందర్భాల్లో కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే ఇంకా దారుణమైన పరిస్థితి. మనకు కానీ మన కుటుంబంలో కానీ ఏం జరిగినా కానీ అది మనం తట్టుకోలేని పరిస్థితి ఉంటుంది. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు కూడా చెప్తున్నాను, మీరందరూ కూడా జాగ్రత్త పాటిస్తూ జాగ్రత్తగా ఉంటూ మన సంస్థలకు పనిచేయాల్సిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి సరే, ఇంతకుముందు అంటే ఒక వార్తా సమాచారం వచ్చిందంటే పరుగులు పెడుతుంటుంది, కానీ ఒక పరుగులు పెట్టినా మన జాగ్రత్త మనం ఉండాలనేది నా వ్యక్తిగతంగా కోరుకుంటున్నాను. దానికి సంబంధించిన పత్రాలు మన అధ్యక్ష ధర కానీ లేకుంటే మీరు నాకు అందజేస్తారంటే జిల్లా కమిటీలో మాట్లాడినా మనం కోవిడ్ పాజిటివ్ టెస్ట్ది, అలాగే కుటుంబానికి సంబంధించిన ఆధార్ కార్డులు, మోన్ గవర్నమెంట్ కాబట్టి నువ్వు కానీ నరేంద్ర కానీ కలెక్ట్ చేసుకొని మనం పోదాం తీసుకొని మనకు మన త్రూ ప్రాపర్ చార్జ్ మనం అందజేస్తే ఆ కుటుంబానికి 2 లక్షల సాయం వస్తుంది. అలాగే ప్రభుత్వం తరఫున ప్రెస్ అకాడమీ చైర్మన్ తరఫున 2 లక్షలు ప్రకటించినందుకు మన మిత్రులందరికీ కూడా, అలాగే గవర్నమెంట్ కూడా కృతజ్ఞతలు. సభ అనుమతిస్తే 1 నిమిషం మనము మన రాచర్ల రాజేశ్వర్, దర్శన అశోక్, వేణు, శేఖర్ వీళ్ళందరూ మన మిత్రులే. వీళ్ళతో పాటు నాకు గత కొంతకాలంగా సత్సంబంధాలు ఉన్నాయి. రాచర్ల ముఖ్యంగా చెప్పాలంటే రాచర్ల రాజేశ్వర్ మృదు స్వభావి, సౌమ్యుడు, సూర్యదిశ ఎడిటర్గా పనిచేస్తున్నాడు. అతను కరోనా మూలంగా అకాల మరణం చెందడం చాలా బాధాకరం. ఈరోజు మన మధ్యలో లేకపోవడం మనం ఎంతో బాధించిన విషయమే, తెలిసిన విషయం. ఈరోజు తాను ఒక పత్రికా రంగాన్ని ఎంచుకొని తన వృత్తి ధర్మాన్ని పాటిస్తూనే ఒక పక్క పత్రికా రంగాన్ని ప్యాషన్గా ఎంచుకొని దినపత్రికలో పనిచేస్తూ సూర్యదిశ పత్రికని ఎంచుకొని తన యంత్రాంగాన్ని ఏర్పాటు చేసుకొని సూర్యదిశ అంటే రాచర్ల రాజేశ్వర్ అంటే సూర్యదిశ అనే ఒక బ్రాండ్ని ఏర్పాటు చేసిండు. తను ఈరోజు ఆమూలో సూర్యదిశ అంటే ఎవరంటే తనలో పనిచేస్తున్న గంగమోహనే కావచ్చు, ఇంకా తను రాజేశ్వర్ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నారు వాళ్ళు. ఈరోజు మనం మధ్యలో అతను లేకపోవడం చాలా బాధించే విషయమే. కాకపోతే ఏంటంటే ఈ విషయాన్ని మన ఎమ్మెల్యే జీవన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్ళి తన కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పి ప్రెస్ క్లబ్ కోరడం అనేది. అంతేకాకుండా ఇటీవల మృతి చెందిన మన మిత్రుడు ప్రభాకర్ తల్లి మృతి చెందింది. నేను 1 వీక్ లేకుండా ఇక్కడ. అయినప్పటికీ మన మిత్రులు స్వచ్ఛందంగా ముందుకొచ్చేసి అలా కుటుంబాన్ని ఆదుకునేందుకు చేసిన ప్రయత్నం ఆశించదగింది. ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్ తరఫు నుంచి కూడా మిత్రులు ఆర్థిక సాయం చేసిన మిత్రులందరికీ అభినందనలు తెలుపుతున్నాం. విషయాన్ని మనం ఈరోజు పంచుకోవాల్సి వస్తుంది అనేటువంటిది ఏనాడు మనం ఊహించలేదు. వార్తా సేకరణలో భాగంగా మనం ఎన్నో ప్రమాదాల గురించి మనలో ఉండి, మనవాడుగా ఉండి, మనలో ఒకడిగా ఉండి ఈరోజు కనిపించకుండా పోయాడు అంటే బాధాకరమైనటువంటి విషయాన్ని ఒక రిపోర్టర్గా తన జీవితాన్ని ప్రారంభించి అంచెలంచెలుగా ఎదిగి మరి సూర్యదిశ పేపర్కు ఎడిటర్గా వరకు ఎదిగారు. ఆయన ఎదుగుదల హర్షించదగ్గ విషయం అయినప్పటికీ మరి కరోనా అనేటువంటి కష్టకాలంలో ఆయన ఆ వ్యాధి బారిన పడి మృతి చెందడం జరిగింది. అందుకోసమై ఈ శ్రద్ధాంజలి ఘటించడానికి కూడి వచ్చినటువంటి తోటి మిత్రులందరికీ, సహోదరులందరికీ, జర్నలిస్టులందరికీ నేను ముంకను హృదయపూర్వక వందనాలు, అభినందనలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మనలో ఒక్కడిగా ఉంటూ మనతో కలిసిమెలిసి తిరిగిన వ్యక్తి ఈరోజు లేకపోవడం
బాధాకరమైన విషయం. కానీ ఈ భయంకరమైనటువంటి కరోనా అనేటువంటి ఈ మహమ్మారి ఈరోజు ఎన్నో కుటుంబాల్లో జీవితాల్లో అతలాకుతలం చేస్తాను. దీనికి ఈ వ్యాధికి నివారణ ఒకటే మార్గం అనేటువంటి దానికి మన ప్రభుత్వాలు సైంటిస్టులు ముందుకొచ్చినాయి. ఈ మాస్క్ అనేటువంటి ఈ యొక్క మహమ్మారి నుండి మనం తప్పించుకోవాలి, ఈ సమస్య నుంచి మనము తప్పించుకోవాలంటే ఒకటే ఒక సాధనం మాస్కులు ధరించడం, డిస్టెన్స్ పాటించడం అనేటువంటి సూచించడం జరిగింది. ఈ సందర్భంగానే మరి మన పోయిన వారందరినీ మనం ఒకసారి స్మరించుకుంటూ మరి మనం కూడా మన జీవితంలో మన భవిష్యత్తులో మనం కూడా కొన్ని వాటిని అధిగమించుకుంటూ మనం కూడా తగు జాగ్రత్తలు పాటిస్తూ మన విధి నిర్వహణ చేసుకోవాలని నేను కోరుతా ఉన్నాను. ఎందుకు అనంటే మనం ఈరోజు ఉన్నాము, మన వెనుక మన కుటుంబాలు ఉన్నాయి, భార్య పిల్లలు రకరకాలైనటువంటి మన కుటుంబాలు మనకు ఉన్నాయి. ఆ కుటుంబాలను వచ్చి మనం కాపాడుకుంటూ మన కుటుంబాలను కాపాడుకునే బాధ్యత కూడా మన మీద ఉంది. వాటిని అన్నింటినీ అధిగమించుకోవడం కోసం మన విధి నిర్వహణలో మనం బాధ్యతగా పనిచేసుకుంటూ జాగ్రత్తగా ముందుకు సాగుతూ మనం పనిచేసుకునే అవసరం ఉంది. అదే రీతిగా మరి మన రాచర్ల రాజేశ్వర్కు మరి ప్రభుత్వం నుంచి అందిస్తున్నాము అనేటువంటి సమాచారం మరి మన సాగర్ ద్వారా తెలిసింది. కాకపోతే దానికి రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి అనేటువంటి ఒక సమాచారం కూడా మన దగ్గర ఉంది. దానికి అక్రిడేషన్ కార్డు ఉండాలి, ఇట్లాంటి కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి అనేటువంటిది నాకు తెలిసినంత మట్టుకు ఉంది. సో మరి అక్రిడేషన్ కార్డ్స్ ఉన్నప్పటికీ లేనప్పటికీ ఇట్లాంటి ఘటనలు జరిగిన ప్రతి వ్యక్తి కుటుంబాలకు ఆర్థిక సహాయం అందే విధంగా మనం ప్రభుత్వం మీద ఒకవేళ అనుకుంటే కూడా ఇంకా ప్రభుత్వం మీద మనం ఒత్తిడి తీసుకొచ్చి ఈ యొక్క వాటిని సాధించుకునే దిశగా కూడా మనం ప్రయత్నం చేయాలని నేను కోరుతా ఉన్నాను. నాయకులు ఉన్నారు, జిల్లా స్థాయిలో ఉన్నారు, రాష్ట్ర స్థాయిలో ఉన్నారు, వారిని కూడా సంప్రదిస్తూ మరి ఒకవేళ ఎట్లాంటి ఈ రిస్ట్రిక్షన్స్ లేకుండా తప్పనిసరిగా ఆ కుటుంబానికి ఆర్థిక సహాయం అందించడం కోసం తప్పకుండా శాయశక్తుల అందరం కలిసికట్టుగా కంపల్సరీ ఆ యొక్క కుటుంబాన్ని ఆదుకోవడానికి మనం ముందుందాం. అన్ని విషయాలలో మనం ముందుకు ఉంటామని నేను సభాముఖంగా అందరి సమక్షంలో కూడా నేను హామీస్తా ఉన్నాను. మనకి ఈరోజు ప్రభుత్వం కూడా మరి టీకాలు, కరోనా టీకాలు అనేటువంటివి కూడా మరి తీసుకొచ్చింది. కరోనా టీకాలు 40 సంవత్సరాలు పైబడినటువంటి వాళ్ళు తప్పకుండా టీకా అనేటువంటిది తీసుకోవాలి. ఈ ఫస్ట్ తర్వాత మరి 18 ఇయర్స్ నిండిన వారి అందరికీ కూడా టీకాలు తీసుకోవచ్చినటువంటి మరో సంకేతం కూడా ఇచ్చింది. సో వయసు 18 సంవత్సరాలు నిండిన వాళ్ళు ఏ వయసు ఉన్నప్పటికీ వాళ్ళకు సంబంధించిన టీకాలు ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నంత అందరూ తీసుకొని జాగ్రత్తగా ఉంటూ మన విధులు నిర్వర్తించుకోవాలని మరొకసారి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి అసలు బాసినటువంటి మనకు కనకుండా వెళ్ళినటువంటి వారికి మరొకసారి మనందరి తరఫున శ్రద్ధాంజలి ఘటిస్తూ ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి పోలీసు సోదరులందరికీ